ఇది నేను విగ్రహారాధికుడు ఉన్నప్పుడే తెలుసు. నాది నాదని ఏవు ఇల్లు నాదని ఏవు ఇల్లెక్కడే నీది శిలక, ఊరికి ఉత్తరన సామాధిపురమందు కట్టెలున్నది రామచిలుక. నిన్ను మోయ నలుగురు నీ వెంట 10 మంది తోడు ఎవ్వరి నీకు చిలక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు ఎంటనెవ్వరు రారే చిలుక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు కొన్నాళ్ళేగా రామచిలుక, 3 నాళ్ల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే చిలక. 3 రోజుల భోగానికి ఎందుకే మిడిచి పడతావు? ఉన్నంత వరకు నాది 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 అని గందరగోళం అయిపోతావు. రేపు సచ్చినాడు ఏది రాదే నీతో కూడా. ఎందుకే వెంపర్లాట? ఉన్న 4 రోజులు ప్రశాంతత లేకుండా మనశ్శాంతి లేకుండా ఎందుకే ఈ వేదన? తీసి అన్ని పక్కన పెట్టి ఇహమందును పరమందును నీకెప్పుడూ తోడై ఉండే దేవుని వైపు తిరగవే. ఆయన ప్రపంచంలోకి వెళ్ళిపో, ఆయన లోకంలోకి వెళ్ళిపో. ఆయనే జీవం, ఆయనే జీవితం. ఆయన నీ తండ్రి, నీ తల్లి, నీ సమస్తం ఆయన. కొడుకులపై తండ్రి జాలి